హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము చర్చిస్తున్నది 15వ అధ్యాయము పురుషోత్తమ యోగము. సో నిన్నటి క్లాస్లో మనము 6వ శ్లోకం గురించి చర్చించాము డీటెయిల్డ్గా. ఎక్కడైతే భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తు ఏదైతే ఉందో, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ, నా ధామము పరమం మమ, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిన అవసరము ఉండదు. మరియు ఆధ్యాత్మిక జగత్తులో అక్కడ సన్లైట్ మూన్ లైట్ అవసరం లేదు. నతద్భాసయతే సూర్య, ఆ విధంగా చెప్పారు. సో నిన్న నేను ఒక పాయింట్ చెప్పాను. ఏంటి? ఏ విధంగా ఈ భౌతిక జగత్తు ఏదైతే ఉందో అది పూర్తి అస్తిత్వంలో ఒక చిన్న భాగము, సంథింగ్ లైక్ 1/4. అది ఎందుకని చెప్పారంటే త్రిపాద విభూతి అనే పదాన్ని భాగవతంలో ఉపయోగించారు. సో విచ్ మీన్స్ ఇట్ ఇస్ లైక్ 75% ఇస్ భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అస్తిత్వము. దాంట్లో ఒక భాగము మహత్తత్వం ఉంటుందన్నమాట. సో దానితో సంబంధించిన ఒక చిన్న ఫోటో ఉంది, అది చూస్తే ఇంకా క్లియర్ అవ్వచ్చు. రైట్. సో నేను ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తున్నాను, అందరు చూడొచ్చు. సో ఈ ఇమేజ్ ఏదైతే మీకు కనిపిస్తుందో అందరికీ, కెన్ యూ ఆల్ సీ దిస్? సో ఇది శ్రీమద్ భాగవతంలో ఒక కవర్ పేజ్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తారు, ఇక్కడ ఒక లోటస్ లాగా ఏదైతే కనిపిస్తుందో ఇది గోలోక వృందావనం. ఎక్కడైతే రాధాకృష్ణ, గోవులు, గోపబాలులు, గోపికలు వీళ్ళందరూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ లైక్ ద హైయెస్ట్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. ఇంకా ఇవన్నీ ఏదైతే చూస్తున్నారు ఇక్కడ, ఇవన్నీ కూడా వైకుంఠ గ్రహాలు. సో ఒక్కొక్క వైకుంఠ గ్రహంలో వేరే వేరే విష్ణువులు, అంటే విష్ణు చతుర్భుజ విష్ణువు అయినప్పటికీ ఒక్కొక్క విష్ణువుకి వేరే వేరే పేర్లు కూడా ఉంటాయి. ఇంకొక అవతారానికి కూడా ఒక్కొక్క గ్రహం కూడా ఉంది. లైక్ నరసింహస్వామికి ఒక వేరే గ్రహం ఉంది, వామన దేవుడికి వామన అవతారానికి ఒక వేరే గ్రహం ఉంది. సో ఆ విధంగా ఇవన్నీ కూడా దీస్ ఆర్ నోన్ యాజ్ ద వైకుంఠ ప్లానెట్స్. అయితే యాక్చువల్గా అస్తిత్వం అంతా ఇదే. ఇమాజిన్, కేవలం అస్తిత్వం అంతా కూడా గోలోక బృందావనం ఉంది, వైకుంఠ ప్లానెట్స్ ఉన్నాయి, అక్కడే అయోధ్య, మథుర ఇవన్నీ కూడా ఉన్నాయి. దాట్స్ ఇట్, దిస్ ఈస్ ద రియల్ ఎగ్జిస్టెన్స్. కేవలం ఈ యొక్క చిన్న పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీన్నే మహతత్వం అని అంటారు. సో మీరు చూస్తే ఇది కూడా ఇందులో ఒక భాగమే. ఎందులో? బ్రహ్మజ్యోతిలో. ఈ వైట్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అంతా బ్రహ్మజ్యోతి యొక్క కాంతి. ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? గోలోక బృందావనం నుంచి బయటకు వస్తుంది. ఓకే. సో ఈ యొక్క మహత్తత్వం ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో నేను హైలైట్ చేస్తాను చూడండి. ఇది కనిపిస్తుంది కదా అందరికీ? యా. సో ఈ బ్లూ కలర్లో నేను హైలైట్ చేశాను. ఇది ఈ భౌతిక ఈ ఆధ్యాత్మిక వాతావరణంలోని ఒక భాగము. అండ్ ఇందులో మీరు చూస్తే ఈ అన్ని డాట్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా అనంత కోటి బ్రహ్మాండాలు. మహావిష్ణువు కారణసాగరంలో అక్కడ
నెలకొని ఉన్నారు. ఇంకా అక్కడి నుండి తన ఎప్పుడైతే తన ఊపిరి వదులుతారో అక్కడ నుండి అనంత కోటి బ్రహ్మాండాలు బయటకొస్తున్నాయి. సో 1 2 3 ఈ విధంగా ఎండ్లెస్. ఇంకొక్కొక్క బ్రహ్మాండంలో గర్భదక్ష విష్ణు ప్రవేశిస్తారు. సో ఆ విధంగా భౌతిక జగత్ అంతా కూడా ఇందులోనే పరిమితమై ఉన్నది. మనమంతా ఇక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడో బహుశా ఉన్నాం, బహుశా గోలోక బృందావనంలో ఉన్నాము, లేకపోతే ఏదో వైకుంఠంలో ఉన్నాము. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చామండి. సో మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద హోల్ ఐడియా. త్వమేవ చాద్యం పురుషం ప్రపత్యే. రైట్, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. సో దిస్ ఈజ్ అ వెరీ వైడర్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో చాలా క్లియర్గా ఉంది. ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. మొత్తం అస్తిత్వం ఏంటి, గోలోక బృందావనం, వైకుంఠము, భౌతిక జగత్ ఏంటి. నా కమింగ్ బ్యాక్ టు కొంచెం దీన్ని మనం భౌతిక జగత్తుని ఒకవేళ జూమ్ చేస్తే అది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇది కనిపిస్తుంది కదా అందరికీ. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీ వన్. సో ఇక్కడ మీరు చూడండి, వైకుంఠ లోకాలు మీద మాధుర్య ధామము, తర్వాత సాకేత్ ధామము, ఆ, ఇంకా దాని తర్వాత ఫైనల్లీ గోలోక బృందావనం ఉంటుంది. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మహత్తత్వంలో ఈ కిందిదంతా కూడా మహత్తత్వం అన్నమాట. అందులో మీరు చూస్తారు, హియర్ యూ హ్యావ్ కారణదక్ష విష్ణు ఆర్ మహావిష్ణు కారణసాగరంలో ఉన్నారు. ఇంకా అనంతకోటి బ్రహ్మాండాలు 3 4 5 ఈ విధంగా ఉన్నాయి. ఇంకొక బ్రహ్మాండం ఏదైతే ఉందో దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా మీరు ఈజీగా చూడొచ్చు. జూమ్ ఇట్ లిటిల్ బిట్. ఇది ఒక బ్రహ్మాండం ఇలా ఉంటుంది. ఓకే, సో అందులో 14 లోకాలు. టాప్ మోస్ట్ ఏదైతే ఉందో అది బ్రహ్మదేవుడిది సత్యలోకము. ఇంకా కింద అతల వితల సుతల పాతాళ లోకాలు ఉన్నాయి. ఇక్కడ గర్భదక్ష విష్ణు ఉన్నారు. ఆయన నాభి నుండి బ్రహ్మదేవుడు కమలం మీద ఉద్భవించారు. సో మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం, భూర్లోకంలో ఉన్నాం. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా ఇది ఇంటర్ కనెక్షన్ చూపిస్తుంది. బ్రహ్మజ్యోతి ఆబ్వియస్గా ఎవ్రీవేర్, బ్రహ్మజ్యోతి ఈజ్ ఎవ్రీవేర్. ఓకేనా? సో కేవలం అది ఈ బ్రహ్మాండం లోపల ఉండదు. అందుకనే ఇక్కడ మనకు సూర్యుడు కావాలి. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఓకే, సో ఐ థింక్ ఇట్ మేక్స్ సెన్స్. అండ్ ఇఫ్ యూ గో అబౌవ్, ఇక్కడ మీరు చూడొచ్చు కృష్ణ, ఇంకా ఇక్కడ రాధాకృష్ణ. దిస్ ఇస్ గోలోక బృందావనం. సో ఇందులో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అడగొచ్చు. సో మైథిలి మాత, ఇస్ ఇట్ క్లియర్? ఐ థింక్ మీరు ఒక ఆడియో మెసేజ్ పెట్టారు కదా దీంతో సంబంధించింది. ఎస్ ప్రభుజీ. అండ్ ఇప్పుడు ఆ ఈ మహాతత్వలో ఉన్న కారణోదక విష్ణు ఎవరైతే ఉన్నారో, సో ఆ వైకుంఠమేనా ప్రభుజీ ఇప్పుడు బ్రహ్మ వాళ్ళు విజిట్ చేసే వైకుంఠము? అంటే భౌతిక జగత్తు కోసం ఉండే వైకుంఠము ఒకటి ఉంటుంది కదా. యా యా, సో జనరల్గా అది ఆ వైకుంఠం కాదు. సో ఈ బ్రహ్మదేవుడు ఇంకా అనేక దేవీ దేవతలు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వెళ్ళేది, వాళ్ళు క్షీరసాగరానికి వెళ్తారు యాక్చువల్గా. సో దట్ ఈస్ క్షీరోదక్ష విష్ణు, దట్ ఈస్ నాట్ మహావిష్ణు. బికాస్ ఇఫ్ యు సీ హిరణ్యకశిపుడి యొక్క పాస్ టైంలో కూడా వాళ్ళు క్షీరసాగరం, మిల్క్ ఓషన్ దగ్గర ఉన్నారు. సో మిల్క్ ఓషన్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ క్షీరసాగరం, ఎందుకంటే ఇది కారణసాగరం. రైట్. సో అట్లీస్ట్ నేనైతే కారణసాగరం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనే డిస్క్రిప్షన్ ఎక్కడ వినలేదు సో ఫార్. ఎక్కడ చూసినా కానీ క్షీరసాగరమే ఉంది. సో అందుకని ఇది క్షీరదక్ష విష్ణు అన్నమాట. ఓకే, అది కూడా ఆ, భగవంతుడి యొక్క పురుషావతారమే. 3 పురుషావతారాలు ఉన్నారు, వేరే వేరే ఫంక్షనాలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఆ లెక్క ప్రకారం చూస్తే అది భూవైకుంఠం అని కూడా అనొచ్చు, ఎందుకంటే అది భౌతిక జగత్తులో ఉండేటటువంటి ఒక వైకుంఠం యొక్క అవుట్లెట్ అన్నమాట. ఓకే, అలా. ఓకే, గుడ్ అండ్ క్వశ్చన్. సత్యలోకంకి పక్క పక్కనే ఉండొచ్చా ప్రభుజీ? క్షీరోదక విష్ణు ఉండే భూలోక వైకుంఠం ఏదైతే ఉందో సో బ్రహ్మలోక దగ్గర ఓకే, దగ్గర ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎక్కడ? డయాగ్రామ్, లెట్ మీ షేర్ మై డయాగ్రామ్ వన్ మోర్ టైం, చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. సో 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి, అండ్ హియర్ ఇట్ ఇస్. అండ్ ఓకే, నో ఐడియా మాతాజీ దాని ప్రాక్సిమిటీ ఎంత ఉందో.
It is not clear from the diagram, at least talking about Kshirodaksha Vishnu. So maybe we can do some research and see దాని ప్లేస్మెంట్ ఎక్కడుంది. ఐ థింక్ ద భాగవతంలో ఉంది ఆ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ షూర్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ రైట్ నౌ. సో ఒకసారి మీరు ప్రభుజీ, ఒక చోట నేను అంటే చదివినప్పుడు నాకు అక్కడ ఏం చెప్పారంటే ధ్రువలోకం ఏదైతే ఉందో అదే వైకుంఠము అన్నట్టుగా చెప్పారు ప్రభుజీ. మేబీ అది కరెక్ట్ గా నాకు గుర్తుందా లేదా అనేది నాకు డౌట్ ఉంది. బట్ అది కూడా సత్యలోకంకి దగ్గర దగ్గర ఉంటుంది అన్నట్టుగా నేను విన్నాను. నాకు కరెక్ట్ గా ఐడియా లేదు అది. యా, యాజ్ ఫార్ ఎస్ ధ్రువలోకం ఇస్ కన్సిడర్డ్, ధ్రువలోకం అనేది కూడా వైకుంఠము. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ద సేమ్ వైకుంఠం యాజ్ క్షీరోదక్ష విష్ణుస్ వైకుంఠం. ఇవి రెండు వేరు. ఎందుకంటే ధ్రువలోకానికి అధిపతి ధ్రువ మహారాజ్. ఇంకా ఎందుకు వైకుంఠం అని అన్నారంటే ఇది యాక్చువల్గా వైకుంఠ జగత్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపించాను చూడండి ఫస్ట్ డయాగ్రాము, అందులో మొత్తం వైకుంఠ జగత్తులు ఉన్నాయి చూడండి. అందులో నుంచి ఒక గ్రహాన్ని భౌతిక జగత్తులో ప్లేస్మెంట్ చేశారు. అదే ధ్రువలోకం యాక్చువల్గా. సో అందుకని ఒక రకంగా ఇట్ ఈస్ అ వైకుంఠ విచ్ ఈస్ ఇన్సైడ్ ద మెటీరియల్ యూనివర్స్. దట్ ఈస్ ధ్రువలోక, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ధ్రువలోక. ధ్రువలోకకి సత్యలోకానికి సంబంధం, ధ్రువలోక సత్యలోకం కంటే ఉన్నతమైన లోకం. ఎందుకంటే ఎంత తిప్పి తిప్పి చూసినా కానీ సత్యలోకం ఇస్ స్టిల్ అ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్. బట్ ధ్రువలోక స్పెషాలిటీ ఏంటంటే అది ఎక్కడ ఒరిజిన్, దాని ఏంటి ఒరిజిన్ యాక్చువల్గా ఇట్ ఈస్ వైకుంఠం. ఓకే, అండ్ ధ్రువలోకము సత్యలోకం కంటే ఉన్నతమైనది. అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రారు. ఎందుకంటే దాట్ ఈస్ వేర్ వన్ గెట్స్ అ ఛాన్స్ టు పర్ఫామ్ డివోషనల్ సర్వీస్. వైకుంఠం అంటేనే అది శాశ్వతమైన జగత్తు. బహుశా సత్యలోకానికి వెళ్ళి కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది, కానీ ధ్రువలోకంకి ఉండదు. అంటే ప్రభుజీ, ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వైకుంఠాలలో రమా వైకుంఠం అనేది ఒకటి, ఇంకొకటి కూడా ఏదో విన్నాను నేను, ఒక రెండు వైకుంఠాల పేర్లు. ఆ సో అవే విన్నాను. మిగతా వైకుంఠాలు కూడా అన్నింటికి వేర్వేరు పేర్లు, వేర్వేరు విష్ణువులు ఉంటారా అక్కడ? కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. అండ్ అందులో వేరు వేరు విష్ణువుల యొక్క కాంబినేషన్ కూడా వేరువేరుగా ఉంటుంది. కాంబినేషన్ అంటే వాడి చతుర్భుజ రూపము ఏదైతే ఉందో అందులో శంకు చక్ర గద పద్మ యొక్క పొజిషనింగ్ వేరుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కొన్నిట్లో వేరే అస్త్రాలు కూడా ఉంటాయి. సో దాట్ వే ఎవ్రీ విష్ణు ఇస్ డిఫరెంట్. ఎస్, పేర్లు కూడా వేరు. లైక్ వీ హ్యావ్, దర్ ఇస్ అ హోల్ లిస్ట్ యాక్చువల్లీ. నాకు ఈ డౌట్ వచ్చినప్పుడు నేను గౌరంగ్ దర్శన్ ప్రభుని అడిగాను, మెయిల్ పెట్టాను. సో ఆయన పావనేశ్వర్ ప్రభు ఫార్వర్డ్ చేశారు. సో ఆయన రిప్లై పెట్టినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఏ విధంగా అలా డిఫరెన్సెస్ ఉన్నాయని. సో ఒక్కొక్క వైకుంఠంలో ఒక్కొక్క విష్ణువు సెపరేట్గా ఉంటారు. ఇంకా ఆ యొక్క రూపానికి ఆ ఆ యొక్క రూపం ఇష్టదైవమైన వాళ్ళు ఆ యొక్క వైకుంఠ గ్రహంలో నివసిస్తారు. ఇంకా ఆయనకు నిత్య సేవలు అందిస్తారనమాట ఆ విధంగా. ఓకే, చంద్రకళ మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఇందాక ధ్రువలోకము అని అన్నారు. అంటే మేము విన్నంత వరకు ధ్రువ మహారాజు ఆయన నక్షత్ర మండలంలో ఒక నక్షత్రముగా ధ్రువ నక్షత్రము అని అని ఇప్పుడేమో మీరు లోకం అని చెప్తున్నారు. ఇద్దరు ఒకటేనా, వేరు వేరా ఇద్దరు? సో ధ్రువ తార అని కూడా అంటారు నక్షత్రాన్ని కూడా. యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ ఓన్లీ. ఎస్, ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే. ఎస్, అంటే మరి ఇప్పుడు లోకం అని అంటున్నారు. ఎస్. సో నా ఒకవేళ ఇప్పుడు నక్షత్రం గురించి మాట్లాడితే ఐ డోంట్ నో నక్షత్రంలో నివసించే ఫెసిలిటీ ఉంటుందా లేదా. ఐ హ్యావ్ నాట్ హర్డ్ అబౌట్ ద డిస్క్రిప్షన్. ఏ నక్షత్రమైనా తీసుకోండి, ఇఫ్ యు టేక్ అరుంధతి నక్షత్రం ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా ఒక నక్షత్రం. అందులో నివసిస్తారు జనాలు, నివసిస్తారా నివసించరా అనే ఐడియా ఐ హ్యావ్ నాట్ సీన్ సో ఫార్. బట్ ధ్రువలోకం ఏదైతే ఉందో ఆ, అది అక్కడ జనాలు నివసిస్తారు, ఇంకా అక్కడ భక్తి చేస్తారు. ఇంకా దానికి అధిపతి ఎవరైతే ఉన్నారో అది ధ్రువ మహారాజు. ఇంకా ధ్రువ నక్షత్రం ఈజ్ డెఫినెట్లీ రిలేటెడ్ టు ద ధ్రువ లోకం. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ వెదర్ దట్ నక్షత్రం ఇంకా లోకం రెండు ఒకటేనా లేకపోతే రెండు సెపరేటు కానీ రిలేటెడా. ఓకే, అది నేను కొంచెం చెక్ చేయాల్సి వస్తుంది మాతాజీ. ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ దిస్ క్వశ్చన్.
బట్ ఎందుకంటే నక్షత్రం అంటే ఏంటి అనే డెఫినేషన్ మనకు క్లియర్ ఉండాలి. వెదర్ ఇన్ పీపుల్ స్టే ఇన్ నక్షత్రం ఆర్ నాట్, ఆర్ ఈస్ జస్ట్ అ స్టార్, సమ్ బాడీ సమ్ దేర్ అవుట్ దేర్ ఇన్ ద స్పేస్. సో నాకు కొంచెం సమయం ఇస్తే నేను చెక్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే. సో అట్లీస్ట్ నేనైతే దీని డిస్క్రిప్షన్ వినలేదు క్లియర్గా, బట్ మేబీ ఐ కెన్ చెక్ ఇన్ ద అంటే మేము భాగవతం. విన్నంత వరకు ఆయన నక్షత్ర మండలంలో ఒక నక్షత్రముగా ఉండిపోయారు అనేది మేము వింటూ వచ్చినది. ఓహో, అంటే ఇది ఇది మాత్రం కరెక్ట్ కాదు ఫర్ ష్యూర్. యాజ్ పర్ అచ్చా. భాగవతం అచ్చా. ఆయన నక్షత్ర మండలంగా ఒక నక్షత్రంలో మిగిలలేదు. ఆయన ఒక వ్యక్తి, వ్యక్తిగానే మిగిలారు. ఇంకా అద్భుతమైనటువంటి సేవ భగవంతుడికి అందిస్తున్నారు. ఖచ్చితంగా వ్యక్తి తన వ్యక్తిత్వం పోలేదు. బట్ వెదర్ ద లోకమ్ అండ్ ద నక్షత్ర ఆర్ ద సేమ్ ఆర్ డిఫరెంట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. టెక్నికల్, ఐ కెన్ చెక్ దట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. ప్రభుజీ, హరే కృష్ణ. ఈ ధ్రువలోకము మీరు ఒక భౌతిక ప్రపంచంలోనే ఉంది అనే ఒక మాట అన్నట్టు అన్నారు. కరెక్ట్. సో మరి అది భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అక్కడ పోయిన వాళ్ళు తిరిగి రాకపోవటము అనేది, ఇప్పుడు సత్యలోకంలో మనం పుణ్యం చేసిపోయినా మళ్ళీ బ్యాక్ తిరిగి వస్తాం అనే కాన్సెప్ట్ ఇస్తున్నాం. మనం ధ్రువలోకానికి పోతే మళ్ళీ బ్యాక్ కిందికి రామా? అంటే పుణ్యం చేస్తే. కరెక్ట్. సి, ధ్రువలోకము బై డెఫినేషన్ ఒక వైకుంఠం. ఓకే. కేవలం దాని ప్లేస్మెంట్ భౌతిక జగత్తులో ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ అండర్స్టాండింగ్. సెకండ్, సత్యలోకానికి వెళ్ళి కిందికి రావడము, జనలోకం, మహర్లోకం, ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా కిందికి రావాల్సిందే. అవును. అది ఎందుకంటే ఇది 14 భువనాలలో ఉంది కాబట్టి. 14 భువనాలలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఖచ్చితంగా అధోగతి ఒకరోజు చెందాల్సిందే, అంటే భూలోకానికి పడిపోవాల్సిందే. కానీ ధ్రువలోకము ఈ 14 లోకాలలో ఒక లోకం కాదు. ఈవెన్ సత్యలోకం కూడా 14 లోకాలలో టాప్ మోస్ట్ లోకం, ఫస్ట్ పైనుంచి చూస్తే ఫస్ట్. కానీ ధ్రువలోకం ఇవన్నింటికి అతీతమైనటువంటిది. ఈ 14 లోకాలలో రాదు. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వైకుంఠ ఓన్లీ. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. బట్ ఇట్ ఈస్ ఇన్ ఎందుకంటే భౌతిక. దాని ప్లేస్మెంట్ మాత్రం కేవలం భౌతిక జగత్తులో ఉంది. ఆ విధంగా ఉంది. సో ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ప్లానెట్ విద్ ఇన్ ది మటీరియల్ ఎనర్జీ, అలా చెప్పొచ్చు. ఆధ్యాత్మిక గ్రహము ఒక భౌతిక శక్తిలో, శక్తి యొక్క మధ్యలో ఉంది అనమాట. అలా. ఓకే ప్రభు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్స్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మేబీ టుడే వీ కెన్ టేక్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్. ఐఎమ్ ఓకే విత్ దట్. హరే కృష్ణ. అంటే ఇప్పుడు వైకుంఠాలు ఏదో వైకుంఠం మళ్ళీ తిరిగి రామంటున్నారు కదా ప్రభు. మాతాజీ, నాకు మీ వాయిస్ మొత్తం బ్రేక్ అయింది, కొంచెం కూడా అర్థం కాలేదు. మళ్ళీ చెప్పండి. అంటే ఇవన్నీ చాలా వైకుంఠాలు ఉన్నాయి, ఏ వైకుంఠంకి వెళ్ళినా మళ్ళీ తిరిగి భూమి మీదకి రాము అని చెప్తున్నారు కదా ప్రభు. కరెక్ట్. అంటే అంటే ఆ వైకుంఠం నుంచి గోలోక బృందావనానికి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? చూడండి, జనరల్గా అలా ఉండదు. ఎందుకంటే మనము వైకుంఠానికి వెళ్తామా, గోలోక బృందావనానికి వెళ్తామా, అయోధ్యకి వెళ్తామా, ద్వారకాకి వెళ్తామా, మథురాకి వెళ్తామా, లేకపోతే వైకుంఠంలో కూడా బికాస్ దెర్ ఈస్ వెరైటీ, అచ్యుత, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, ఈ విధంగా వేరే వేరే పేర్లతో భగవంతుడు ఉన్నారు. అక్కడ జనార్దన అని కూడా ఒక పేరుంది. ఇందులో ఎక్కడికి వెళ్తాము, మరి వెళ్తే కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ఈజ్ దర్ ఎ ప్రమోషన్ సైకిల్ దట్ ఈస్ పాసిబుల్? యా. సో జనరల్గా అలా ఉండదు. ఎందుకంటే ఆల్దో మనము వైకుంఠాన్ని గోలోకంతో కంపేర్ చేస్తాము, గోలోకం హైయెస్ట్ అంటాము, ఇంకా ఎక్సెట్రా. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ సీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్. మరి తేడా ఏంటి ప్రభుజీ? తేడా కేవలం రసంలో ఉంటుంది. సో 5 రసాలలో ప్రైమరీగా 5 రసాలు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? సో ఎవరైతే దాస్యరసంలో ఉంటారో, దాస్యరసంలో భక్తి చేస్తారో, అటువంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. ఎందుకంటే వైకుంఠంలో ప్రముఖంగా దాస్యరసమే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎవరైతే మాధుర్య రసంలో, లేకపోతే వాత్సల్య రసంలో, లేకపోతే సఖ్యరసంలో భగవంతుడిని ఆరాధించారో, కృష్ణుడిని, అటువంటి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. అటువంటి వాళ్ళు గోలోక బృందావనానికి వెళ్తారు. సో ఒక్కసారి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దాస్యరసం భక్తి చేసి వైకుంఠానికి వెళ్ళారనుకోండి, వాళ్ళ లైఫ్ అక్కడికి పర్ఫెక్ట్. ఇంకా వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే ఆల్దో 5 రసాలలో కూడా, 5 కూడా కాదు, యాక్చువల్గా మెయిన్ 4 ఉంటాయి. శాంతరసాన్ని అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, బట్ స్టిల్ శాంతరసం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రస. ఈ మెయిన్ 5 రసాలలో మనం జనరల్గా కంపేర్ చేస్తాం. ఎస్ ఆర్ నో?
మాధుర్య రసం అందరికంటే ఉన్నతమైనది ఎక్సెట్రా. బట్ స్టిల్ ప్రభుపద్ సేస్ ఎవ్రీ రస ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఇట్స్ ఓన్ సెన్స్. ఓకే, ఎందుకు ఆ తేడా ఉంది అని అంటే మాధురసము, సాఖ్యరసము, ఇంకా వాత్సల్య రసంలో భగవంతుడిది ఐశ్వర్య భావం ఉండదు కాబట్టి, అండ్ ఐశ్వర్య రహితమైనటువంటి రసం ఏదైతే ఉందో అక్కడ భగవంతుడి లీలలు చాలా చాలా మధురంగా ఉంటాయి. అక్కడ సేవకుడు స్వామి అనే సంబంధం ఉండదు. అక్కడ ఇద్దరు మిత్రుల మధ్య ఉండేటటువంటి సంబంధము, ప్రేమికుడు ప్రేయసి మధ్య ఉండేటటువంటి సంబంధము, ఇంకా ఒక తల్లిదండ్రులు ఇంకా చిన్న పిల్లోడికి ఉండే సంబంధము, ఇక్కడ అలా ఉంటుంది అనమాట. అది ఇంకా చాలా మధురంగా ఉంటుంది. సో అందువల్ల దట్ ఈస్ కన్సిడర్డ్ లిటిల్ అడ్వాన్స్డ్. బట్ ఒకవేళ ఒక భక్తుడు దాస్యరసం ద్వారా వైకుంఠానికి వెళ్తే హీస్ లైఫ్ ఇస్ పర్ఫెక్ట్, హీ డజంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. ఎందుకంటే అది శాశ్వతమైన జగత్తు. అక్కడ 100% సచ్చిదానంద రూపంలో ఒక ఆధ్యాత్మికమైన శరీరంలో అక్కడ నారాయణుడి సేవ చేస్తూ శాశ్వతంగా ఉండిపోవచ్చు అనమాట. దెన్ ద వన్ డజంట్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఎల్స్. ఓకే మాతాజీ. సో మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రభుజీ? సో ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా టెన్షన్ తీసుకోకూడదు ఎక్కడికి వెళ్తాం అనేది. ఓకే, సో రిలాక్స్ లిటిల్ బిట్. సెకండ్, మన ఫోకస్ అంతా కూడా హౌ కెన్ ఐ మేక్ కృష్ణ హ్యాపీ. ఇది మనకు గౌడీయ సిద్ధాంతం నేర్పిస్తుంది అనమాట. గౌడీయ సిద్ధాంతంలో మోక్షానికి కూడా స్థానం లేదు. మీరు అంటారు టూ మచ్ మాట్లాడుతున్నారు, అసలు ధర్మ అర్థ కామ మోక్ష, మానవ జీవితం మోక్షం కోసం అని ఎన్నోసార్లు చెప్పారు, భాగవతంలో కూడా ఉంది. మోక్షానికి స్థానం లేదని అంటే జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక మానవుడు ఈ సంసార చక్రాన్ని నుంచి బయటపడాలంటే తను మోక్షం కోసం ఆశించాలి, లేకపోతే తన జీవితం వ్యర్థమైపోతుంది, ఇక్కడే తిరుగుతాడు. కానీ అందులో కూడా ఆధ్యాత్మిక మార్గంలో కూడా వేరే వేరే లెవెల్స్ ఉంటాయి. సో హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే నాకు కేవలం కృష్ణుణ్ణి ఎలా సంతృప్తిపరచాలనో ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు మోక్షం వస్తుందా, దాంతో సంబంధం డివోటీస్కి ఉండదు. అండ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిపింగ్ ద లార్డ్. సో అందుకనే ఈ సందర్భంలో వృత్రాసురుడు అంత గొప్ప శుద్ధ భక్తుడు, ఆబ్వియస్లీ రాక్షస శరీరంలో ఉన్నారు. తనేమన్నారంటే ననాక పృష్ఠం నచ పారమేష్ఠ్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిర్ అపునర్భవం వా సమంజసత్వాం విరహయ్యకాంక్షే మమోత్తమ శ్లోకజనేషు సఖ్యం సంసార చక్రే భ్రమత స్వకర్మభి త్వన్మాయయాత్మాత్మజదారగేహేషు ఆసక్త చిత్తస్య ననాథ భూయాత్. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. మొత్తం కాస్మాలజీ స్టడీ చేసి ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి, ఇదంతా చూపించిన తర్వాత ఇఫ్ యు సే నాకు ఈ భూలోకం వద్దు, అధోలోకాలు వద్దు, సత్యలోకము కూడా వద్దు, మీద ధ్రువలోకం అది కూడా వద్దు, సరే మోక్షం కావాలా అది కూడా వద్దు. ఇది చెప్తున్నారు ఎవరు? వృత్రాసురుడు. నాకపృష్ఠం నచ పారమేష్ఠ్యం. నాకపృష్ఠం అంటే ధ్రువలోకం, పారమేష్ఠ్యం అంటే బ్రహ్మలోకం. నా సార్వభౌమం, సార్వభౌమం అంటే భూలోకంలో ఉండే ఆధిపత్యం. సార్నో ఆస్ట్రేలియా, అమెరికా, నెదర్లాండ్స్, కెనడా ఇదంతా నాది, భూలోకం వద్దు. అధోలోకాలు కావాలన్నా ననాకపృష్ఠం నచ పారమేష్ఠ్యం న సార్వభౌమం న రసాధిపత్యం నా యోగ సిద్ధి. యోగ సిద్ధులు ఏమైనా కావాలన్నా ఇక్కడి నుంచి అక్కడ జంప్ కొట్టచ్చు, మీ సైజుని ఇంత డాట్గా మార్చుకోవచ్చు, పర్వతంలాగా సైజు పెంచుకోవచ్చు, మీ యొక్క ఆయువుని పెంచుకోవచ్చు, ఇలాంటిది ఏమైనా కావాలన్నా నో, అది కూడా వద్దు. బహుశా మీకు మోక్షం కావాలి, అవునా? తనేమంటున్నాడు? అపునర్భవం వా. అపునర్భవ అంటే మోక్షము, పునర్భవ అంటే మళ్ళీ పుట్టడం, పునర్భవ, భవ అంటే టు ఎగ్జిస్ట్, పునర్ అంటే మళ్ళీ రావడం, పునర్భవ అంటే మళ్ళీ రాకపోవడం. నాకు మళ్ళీ రాకపోవడం కూడా వద్దు అని అంటున్నారు ఆయన. ఒకవేళ మీరు నాకు దక్కకపోతే ఇదంతా వద్దు అని చెప్తున్నాడు ఆయన. సమంజసత్వాం విరహయ్యకాంక్షే. మిమ్మల్ని పోగొట్టుకొని నాకు ఇదంతా వద్దు. దాని అర్థం ఏంటి? మీరు నాకు దక్కితే ఇదంతటికి ఎటువంటి వాల్యూ లేదు అని చెప్తున్నారు అనమాట. దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ వృత్రాసుర.
సో అందుకనే డివోటీస్ ఆర్ నాట్ వెరీ కన్సర్న్ వేర్ దే గో. అందుకనే శివుడు కూడా ఈ యొక్క విషయాన్ని అద్భుతంగా చెప్పారు పార్వతీదేవికి. నారాయణ పరాహ సర్వే న కుతశ్చన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేషు అపి తుల్యార్థదర్శినః. చిత్రకేతు మహారాజ్కి ఎప్పుడైతే పార్వతీదేవి శాపం ఇచ్చారో, ఇదే లీల అనమాట. ఈ వృత్రాసురుడు పూర్వజన్మలో చిత్రకేతు మహారాజు, పార్వతీదేవి శాపం ఇచ్చారనమాట. శాపం ఇచ్చిన తర్వాత శివుడు పార్వతీదేవికి చెప్తున్నారు, శ్రీరుద్ర ఉవాచ దృష్టయప్యపి శుశ్రూణి హరేరద్భుత కర్మణ మాహాత్మ్యం భృత్యభృత్యానాం నిస్పృహాణ మహాత్మనాం అని శివుడు చెప్తున్నారు. ఏమన్నారంటే, ఓ అందమైన స్త్రీ, అంటే పార్వతీదేవి ఈజ్ నోన్ ఫర్ హర్ బ్యూటీ, షీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ లేడీ. కానీ నువ్వు ఇంత అందమైన స్త్రీ అయినప్పటికీ నీ అందము ఈ యొక్క శుద్ధ భక్తుడి యొక్క భక్తి ముందు ఫెయిల్ అయిపోయింది అని చెప్పారు. ఎందుకంటే నువ్వు అంతా చెయ్యరానటువంటి, అంటే తను చాలా 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 తుచ్చమైనటువంటి తప్పు చేశాడు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్సిగ్నిఫికెంట్. అది పెద్ద తప్పు కానే కాదు. నేను చిత్రకేతు మహారాజు మేము సేమ్ లెవెల్లో ఉన్నాము, మేము చాలా మంచి ఫ్రెండ్స్. ఆయన నన్ను ఏదో ఎగతాళి చేశాడు, అవునా? మా ఇద్దరి మధ్యలో ఎగతాళులు నడుస్తాయి, అన్నీ నడుస్తాయి. దాన్ని నువ్వెందుకు సీరియస్గా తీసుకున్నావు? అంత పెద్ద శాపం ఇచ్చే, సరే సీరియస్గా తిట్టుకోసం తిట్టావా, ఒకటి కొట్టావా పర్వాలేదు, వాడి ఫ్యూచర్ పాడు చేసావు నువ్వు. మన దాంట్లో అంటారు కదా, ఇప్పుడు స్కూల్ నుంచి మన పిల్లోడిని తీసేస్తే బోర్డ్ ఎగ్జామ్ టైంలో, మేడం మీరు వాళ్ళ ఫ్యూచర్ పాడు చేస్తున్నారు మా పిల్లోడిది అని అంటాం. మనకి ఈ ఫ్యూచరే టెన్షన్ వస్తుంది, అక్కడ ఆ ఫ్యూచర్ పాడైపోయింది ఆయనకి. నెక్స్ట్ లైఫ్లో ఏమవ్వబోతుందో ఆ ఫ్యూచర్ గురించి మనోళ్ళకి టెన్షన్ లేదు. పూర్తిగా అజ్ఞానంలో మునిగి ఉన్నాం మనం, అవునా కదా? ఈ ఫ్యూచర్, అనవసరమైన ఫ్యూచర్ గురించి టెన్షన్ తీసుకుంటున్నాం. ఏ ఫ్యూచర్ అయితే ఆల్రెడీ రాయబడిందో మన కర్మలో దాని గురించి టెన్షన్ తీసుకుంటున్నాం. ఇంకా ఏ ఫ్యూచర్ అయితే మన కంట్రోల్లో ఉందో నెక్స్ట్ జన్మ, దాని గురించి ఎప్పుడు టెన్షన్ తీసుకో. నెక్స్ట్ జన్మని మనం ఇప్పుడు రాయొచ్చు, ఇది మన కంట్రోల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. తంతమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇది మన కంట్రోల్ ఉంది, దీని మీద మనం వర్క్ చేయాలి. దీన్ని పక్కన పెట్టి ఏదైతే కంట్రోల్లో లేదో, నాకు ఐఐటీలో జాబ్ వస్తుందా, నేను ధనవంతుడిని అవుతానా, నాకు మంచి హస్బెండ్ దొరుకుతాడా, ఈ దాన్ని గురించి టెన్షన్ తీసుకుంటున్నారు జనాలు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇది నేర్పుతుంది అనమాట. పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ దిస్ ఫ్యూచర్ విచ్ ఇస్ ఎనీవేస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. సో ఆ చిన్న తప్పుకి తన ఫ్యూచర్ పాడైపోయింది. ఇది ఎంత పెద్ద శాపము అనవసరంగా. సో అలా ఇచ్చినప్పటికీ, అంటే చెయ్యని నేరానికి నువ్వు శిక్ష ఇచ్చినా కానీ పార్వతి తను స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఒక్కటి కూడా మాట అనలేదు. అది వైష్ణవుల గొప్పతనం. ఎస్ ఆర్ నో? సో ఎవరైతే భావభక్తిలో ఉంటారో వాళ్ళలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ద ఫస్ట్ లక్షణం ఏంటో తెలుసా? చాలా ఉన్నత భావభక్తి. అంటే ఆల్మోస్ట్ తన ఇప్పుడు ప్రేమ భక్తి స్థాయికి రాబోతున్నారు. హీ హాజ్ ఆల్రెడీ క్రాస్డ్ అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి. భావభక్తిలో ఒక లక్షణం ఏంటంటే క్షాంతి. ఇట్స్ నాట్ శాంతి, క్షాంతి. క్షాంతి అంటే ఏంటి? క్షాంతి అంటే ఇతరులను క్షమించగలిగే గుణము, దాన్ని క్షాంతి అంటారు. ఫర్గివ్నెస్. సో క్షాంతి అనే పదానికి వేరే అర్థం కూడా ఉంది, ఓర్పు, సహనము, టాలరెన్స్ అని కూడా అంటారు. కానీ ఈ సందర్భంలో ఇతరులను క్షమించగలిగే కెపాసిటీ, ఇది ఆ భక్తులలో ఉంటుంది. దాని తర్వాత నామగానే సదారుచి ప్రీతిస్తద్వతసి స్థలే. నామగానే సదారుచి అంటే భగవంతుడి నామంలో, గానంలో ఎప్పుడు రుచి. క్లాస్ వినడం అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, నాకు నచ్చుతుంది కాబట్టి వచ్చి కూర్చుంటున్నాను, కానీ ఎవరు అన్నారు కాబట్టి కూర్చోవట్లేదు. అలా ఉండాలన్నమాట. అటెండెన్స్ కోసం వస్తున్నాను, మార్నింగ్ ప్రోగ్రామ్ వెళ్ళాల్సి వస్తుంది, ఏం చేయాలి? లేకపోతే కోర్ గ్రూప్ నుంచి తీసేస్తారు మమ్మల్ని. ఆ భయం వల్ల వస్తున్నామా? మీరు సాటర్డే నైట్ పడుకున్నటప్పుడే మీకు మైండ్లో పొద్దున భగవంతుడి దర్శనం ఉంటుంది, సంసార దావ పాడతాము, శిక్షాష్టకం పాడతాము. శిక్షార్థకం ఎంత అద్భుతంగా ఉంటుంది, దాని మీనింగు. నేను రేపు కూర్చున్నప్పుడు మొత్తం ఫోకస్ చేస్తాను మీనింగ్ మీద. ఇటువంటి ఒక కంటెంప్లేషన్తో పడుకుంటే దట్ ఈస్ లైక్ ఆ వ్యక్తికి నిజంగానే కొంచెం టేస్ట్ వచ్చినట్టు లెక్క. సార్ను టేస్ట్ లేనివాడు ఆ ఈవెంట్లో తప్ప వేరే ఏ టైంలో దాని గురించి ఆలోచించాడు, అవునా కదా? టేస్ట్ ఉన్నవాడు ప్రతి క్షణం అదే ఆలోచిస్తాడనమాట. సో ఆ విధంగా ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు ఇలాంటి ఒక చైతన్యంలో ఉంటారనమాట. ఓకే, సో అలా ఎందుకు చెప్పాను ఇదంతా కూడా? పార్వతీదేవి కథ ఎందుకు వచ్చింది? ఐ ఫర్గాట్. ఎనీబడి రిమెంబర్స్?
ప్రభుజీ ఇదే మోక్షం కారణం. గురించి కానీ భక్తులు ఉన్నతమైన వాళ్ళు వీటి అన్నిటి గురించి ఆలోచించారు. అంటే గమ్యం ఏంటి అనే దానికన్నా ఉన్నతమైన భక్తి ఏంటంటే భగవంతుడి యొక్క సేవ అవే కోరుకుంటారు, యా. సాంగత్యం అనేసి చెప్పారు. సో ఈ విషయం చెప్పిన తర్వాత శివుడు ఈ విషయం చెప్పారు పార్వతీదేవికి. తర్వాత నెక్స్ట్ లైన్లో చెప్పింది నారాయణ పరాశరవే. అక్కడ ఏం చెప్పారంటే ఈ నారాయణుడు భక్తులు ఉన్నారే వీళ్ళకి ఎప్పుడు ఏ టెన్షన్ ఉండదు. అంటే వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే టెన్షన్ ఉంది, నేను నారాయణుడి సేవ ఇప్పుడు ఎలా చేయాలి ఈ సందర్భంలో ఈ పరిస్థితిలో. అవునా? వాడికి 2 చేతులు ఉన్నాయనుకో, 2 చేతులతో సేవ చేస్తాడు. ఒక చేయి కట్ అయింది అనుకో, వాడి టెన్షన్ ఇప్పుడు ఒక చేత్తో ఎలా చేయాలి, చలో ట్రై చేస్తాను. అది అంటే ఈ చేతి పోయిందని టెన్షన్ లేదు, ఈ చేతిని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు సేవలో. అందుకని నా కుతశ్చన బిభ్యతి స్వర్గ అపవర్గ నరకేషు 3 ఉదాహరణలు శివుడు ఇచ్చారనమాట. స్వర్గానికి వెళ్ళినా కానీ వాళ్ళు అలాగే ఉంటారు. అక్కడ వెళ్ళి 16 రౌండ్స్ చేస్తారు, సంసారధామ మంగళారతి చేస్తారు వాళ్ళు. అక్కడ అప్సలరు వచ్చారనుకోండి, వాళ్ళని కూడా క్లాస్లో కూర్చోమంటారు, రండి మీరు కూడా చాలా డ్యాన్స్ చేశారు కూర్చోండి, కొంచెం భాగవతం వినండి. సో ఆ విధంగా దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ కాన్షియస్నెస్. స్వర్గ అపవర్గ, అపవర్గ అంటే మోక్షము. వాళ్ళకు మోక్షం లభించిన అమ్మయ్యా ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడ్డాను రా బాబు, నాకు మోక్షం వచ్చింది, ఈ ఫ్యామిలీ, డబ్బు, కరెంటు బిల్లు, స్కూల్ బిల్లు మొత్తం నుంచి బయటపడ్డాను అలా అని ఎప్పుడు అనుకోరు వాళ్ళు. మోక్షం లభించినా కానీ నాకు ఇప్పుడు సేవ ఎక్కడుంది ప్రభుజీ, ప్లీజ్ గివ్ మీ సేవ, ఆ, నాకు సేవ చేయాలి అని అడుగుతారు. మోక్షం వచ్చిందనేమో అని ఆనందపడరు. సరే, స్వర్గ అపవర్గ నరకేషు, మరి నరకానికి పంపి చూడండి వాళ్ళని, అక్కడ కూడా వెళ్ళి మంగళారతి చేస్తారు, నరకాన్ని ఉద్ధరించేస్తారు భక్తులు. దే విల్ నాట్ స్టాప్ ఎనీవేర్. ఒక డివోటీని జైల్లో వేశారు ప్రభుపాదుల వారి టైంలో. ఎందుకంటే అక్కడ రోడ్డు మీద రిలీజియస్ పనులు చేస్తే అది నేరము, అది జైల్లో వేశారు. సో హీ వాజ్ ఇన్ ద జైల్ చాంటింగ్ కీర్తన్. ఖైదీలందరూ అనుకుంటారు వీడండి పిచ్చివాడు, ఫస్ట్ టైం ఇలాంటి చూశాడు. జైల్లో మాలాంటి రజోగుణం ఉండే వాళ్ళు వస్తారు కానీ వీడు చాలా సాత్వికంగా ఉన్నాడు, ఇంకేదో జపం చేస్తున్నాడు, చాంటింగ్ చేస్తున్నాడు, వాడు డ్యాన్స్ చేస్తున్నాడు, చాలా విచిత్రంగా ఉంది. రష్యాలో ఒక 2 డివోటీస్ని జైల్లో వేశారు లాస్ట్ మూమెంట్ దాకా. జస్ట్ ఇమాజిన్. సాల్టెడ్ బ్రెడ్ అనే ఒక బుక్ కూడా రాశారు. అది ఎంత, అది చూస్తే కదిలిపోతారు అసలు. మనం ఎప్పుడెప్పుడు అనుకుంటాం ప్రభుజీ నేనైతే ఎంత కష్టపడుతున్నాను అని. అది చూశారనుకోండి, అప్పుడు మన మీద మనమే నవ్వుతాం అన్నమాట. వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ ప్రచారాన్ని ముందుకు కొనసాగించడానికి. వాళ్ళు ఎన్ని నరకాలకి టార్చర్స్ పెట్టారు అక్కడ ఆ జైల్లో, తినడానికి ఏమీ లేదు. జస్ట్ ఇమాజిన్. సో ఆ సందర్భంలో కూడా ద లాస్ట్ మూమెంట్, ఆ డివోటీ చనిపోయే ముందు, అందులో నుంచి ఒక డివోటీ చనిపోతారు. అండ్ దాట్ డివోటీ తను ఫుల్ కృష్ణ చైతన్యంలో ఉన్నారు జీవితాంతం. జైల్లో కూడా హీ వాస్ కంప్లీట్లీ కృష్ణ కాన్షియస్, రైట్? ఆయన దగ్గర ఏమీ లేదు ఇప్పుడు. హీ వాంటెడ్ టు డై బై ప్రాపర్లీ హ్యావింగ్ తిలక్ ఆన్ హిస్ బాడీ. తిలకే లేదు అక్కడ. సో హీ టుక్ కోల్గేట్ అండ్ దెన్ హీ అప్లైడ్ తిలక్ ఫ్రమ్ కోల్గేట్ ఆన్ ఆల్ ద బాడీ. అండ్ దెన్ అక్కడ దొరికిన దాంతో జపమాల తయారు చేశాడు, ఏదో పదార్థాలు తీసుకొని. జపమాల కూడా లేదు, అదంతా పెట్టుకొని హరే కృష్ణ అండ్ హీ లెఫ్ట్ హిస్ బాడీ. ఆ డివోటీ పడిన కష్టాలు ఆ జైల్లో, జస్ట్ టు మేక్ షూర్ దట్ రష్యాలో ప్రీచింగ్ జరగాలి. వీళ్ళంతా గొప్ప భక్తులు త్యాగం చేస్తే ఇవాళ మనము రష్యాలో చూస్తే ఎంత ఎంత లక్షల మంది డివోటీస్ తయారయ్యారు. అర్థమైందా? 2011లో రష్యా భగవద్గీత మీద బ్యాన్ చేసేసింది. 2011లో రీసెంటే, ఇట్స్ నాట్ లైక్ 90స్లో ఏమో కాదు. అప్పుడు కోర్టు కేసు నడిచింది. ఆ కోర్టు కేసులో ఇస్కాన్ కేసు గెలిచింది. రష్యా భగవద్గీత అనేది ఎక్స్ట్రీమిస్ట్, ఎందుకంటే కేసు ఏం పెట్టారంటే భగవద్గీత ఎక్స్ట్రీమిస్ట్ బుక్, ఇందులో ఆపోజిట్ పార్టీ వాళ్ళని ఎలా చంపాలి అనేది నేర్పిస్తున్నాడు కృష్ణుడు. సో అర్జునుడు కూడా వద్దు వద్దు అంటుంటే కూడా కృష్ణుడు అనే చంపు అన్నాడు. అంటే చంపడం నేర్పుతున్నారు వీళ్ళు, మంచి వాళ్ళు కాదు, రేపు మమ్మల్నే చంపుతారు వీళ్ళు రష్యా వాళ్ళని. ఇటువంటి బుక్ని మనము సెల్ చేయనివ్వదని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. మనందరికీ తెలుసు భగవద్గీత ఉద్దేశము యుద్ధం చేయండి అని కాదు, అవునా కదా? అది ఒక సందర్భం మాత్రమే. అది కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉండే ఇట్స్ ఎ కాంటెక్స్ట్, దట్ ఈస్ నాట్ ద గోల్. సో ఇదంతా కూడా కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేయబడితే రష్యన్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్కాన్కి ఫేవరబుల్గా ఇచ్చారు జడ్జ్మెంట్. ఈ బుక్లో తప్పు ఏమీ లేదు, సనాతన కాలం నుండి ఈ బుక్ని ఇండియా ఫాలో చేస్తుంది, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేవు. ఈ బుక్ని ఖచ్చితంగా సేల్ చేయొచ్చు, ఫాలో చేసేవాళ్ళు ఫాలో చేయొచ్చు, ఎవరు ఆపరాదు. ఇస్కాన్ వన్ ద కేస్. దర్ ఇస్ ఎ హ్యూజ్ ఇస్కాన్ టెంపుల్ ఇన్ రష్యా. ఇంకా పరమ పూజ్య గోపాలకృష్ణ మహారాజుల వారు ప్రత్యేకంగా రష్యాలో చాలా చాలా ప్రీచింగ్
చేశారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఆయనకే ఈ టాస్క్ ఇచ్చారు, ఈ కార్యం నువ్వే చేయాలి. సో చాలా చాలా కష్టపడ్డారు వీళ్ళందరూ కూడా. సో మనకి ఇండియాలో లైఫ్ ఈజ్ వెరీ ఈజీ టు బి ఆనెస్ట్, స్పిరిచువాలిటీ వైజ్. అందులో కూడా వారానికి ఒకసారి పొద్దున్న రావాలంటే మనకు చెమటలు పడుతున్నాయి. వాళ్ళ లైఫ్ చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. దట్ వన్ డివోటీ వాస్ దర్, హీ వాస్ ట్రావెలింగ్ 4 hours జస్ట్ టు అటెండ్ మంగళారతి. జస్ట్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ యాస్. మనకి నిజంగా చెప్పాలంటే ఇంటికి చాలా దగ్గర ఉంటుంది, 1 hour కూడా ఉండదు. దెన్ వీఆర్ వెరీ వెరీ థింకింగ్ వెళ్ళాలా, ఎంతో పని ఉంది మనకి. సో టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ.